శ్రీమాత్రి నమః. అమ్మ పడమర వీధి గంగానమ్మ జాతర మహోత్సవంలో ఆఖరి మంగళవారం 27వ తేదీ ఉదయం అమ్మవారికి 108 చద్దికుండలు, 108 పరమాన్నం గిన్నెలు, 108 చలిమిడి నైవేద్యం పెట్టించదలిచాము. విశేష నైవేద్యాలు ఇప్పటివరకు మనం అందరూ సారే రూపంగా అన్ని రకాల పదార్థాలను తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు 108 చద్ది, 108 పరమాన్నం, 108 చలిమిడి, 108 మందితో మన మేడల సమీపంలోనే పొయ్యిలు 108 కట్టించి మీ అందరికీ కూడా గిన్నెలు, ఇత్తడి గిన్నెలు, బెల్లము, బియ్యము, అందులో వేసుకోవడానికి నెయ్యి, జీడిపప్పు అన్నీ మేమే సమకూరుస్తున్నాము. మీరు పరవాణం చేయదలుచుకున్న వాళ్ళు 1/2 లీటర్ పాలు తెచ్చుకుంటే సరిపోతుంది. మీ అందరికీ కూడా మనం పుల్లల పొయ్యి మీద మాఘమాసంలో పిడకలు పెట్టి పరవాణం చేయడం విశేషం కదా. ఈసారి 25వ తారీఖు మనకి రథసప్తమైంది. మనం అందరికి కూడా అలాగా చేసుకోవడానికి వీలుగా లేదు కాబట్టి 27వ తేదీన అమ్మవారికి ఇనుకొండ వెంకమ్మ వారికి పరవాన్నం చేసి నైవేద్యం పెడదాం. 108 మందికి మాత్రమే అవకాశం ఉంది. 600 రూపాయలు కట్టిన వాళ్ళందరికీ కూడా ఇత్తడి గిన్నె, పూజ సామాగ్రి అన్ని పరమాన్నం సామాగ్రి అన్న ఇవ్వడం జరుగుతుంది. అలాగే 108 మందితోటి మట్టి కుండల్లో చలిమిడి ఇస్తాము. ఆ చలిమిడి కూడా ఇక్కడ ఎక్కడైతే పరమాన్నం చేస్తామో అక్కడ నుంచే ఊరేగింపు ప్రారంభమవుతుంది. 108 మంది చద్ది గిన్నెలు ఇస్తాము, 250 రూపాయలు. అలాగే 108 మందికి ఇత్తడి గిన్నెలో చలిమిడి చేసి ఇస్తాము. అది మనం జాతరలో 1వ తేదీ మన ఆడపిల్లలకి పెట్టుకోవడానికి వీలుగా మేము ఈ ఏర్పాటు చేయడం జరుగుతుందమ్మా. అమ్మవారికి మనకి ఆదిలక్ష్మమ్మకి, మన ఆదిమాలక్ష్మమ్మకి నైవేద్యంగా పెట్టి ఆ గిన్నెని మన ఇంటికి వచ్చిన వాళ్ళకి, బంధువులకి, ఆడపిల్లలకి ఆ చలిమిడిని ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇప్పటివరకు మనం అమ్మవారికి చద్ది పెట్టామే కానీ మనం తినలేదు. ఈ చద్ది మీరు తినే వీలుగా పెరుగన్నంలో ఉల్లిపాయ ముక్కలన్నీ కలిపి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మట్టి కుండ ఇస్తాము. అలాగే మట్టి కుండ 250 రూపాయలు, చలివిడి 600 రూపాయలు. చద్ది చేసే వాళ్ళందరూ క్రీమ్ కలర్ శారీస్ కట్టుకొని రావాలి. పరవాణం చేసే వాళ్ళందరూ ఎర్ర చీరలు కట్టుకొని రావాలి. అలాగే చలిమిడి గిన్నె తల మీద పెట్టుకునే వాళ్ళందరూ కూడా ఎల్లో కలర్ శారీస్ కట్టుకోవాలి. 3 కలర్ శారీస్ కట్టుకున్నాక 108 మందులు అందరం కలిసి పరవాణం చేసిన ప్రాంతం నుంచి మేళతాళాలతోటి అమ్మవారి మేడల దగ్గరికి వెళ్ళి 3 మేడలు ప్రదక్షిణ చేసి మనం అమ్మవారికి నివేదన చూపించి ఎవరికి ఇచ్చిన గిన్నెని వాళ్ళే తీసుకొని ఇంటికి వెళ్ళి ప్రసాదంగా తీసుకోవచ్చు. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుతున్నాము. ఈ అమ్మవారికి మనం పారాయణ చేసిన, నైవేద్యం పెట్టిన ఇదే ఆఖరి మంగళవారం 1వ తారీఖు, అమ్మవారికి కుంభం పోసి 2వ తారీఖు అమ్మవారిని సాగనంపుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొవాలని కోరుతున్నాం. అమ్మ జయ దుర్గమ్మ.